శ్రీకృష్ణ, ఇది నీ వంశ చరిత్ర. సూర్యవంశం చంద్రవంశంగా మారిన చరిత్ర. ఈ వంశంలో నువ్వు జన్మించావు. క్రమక్రమంగా శక్తి క్షీణిస్తూ అడుగంటబోతూ ఉన్నటువంటి ఈ యదువంశాన్ని ఉద్ధరించడం కోసం సాక్షాత్ బ్రహ్మదేవుడిలాగా నువ్వు జన్మించావు. నిన్ను మానవ మాత్రుడుగా చెప్పి నీ శక్తిని నేను దాచలేను. నువ్వు పరాక్రమంలోనే కాదు, బుద్ధిశక్తిలో కూడా అద్వితీయుడివి. దేవతా రహస్యాలు కూడా తెలిసిన వాడివి. అందుకే ఈ మన యాదవ జాతి మొత్తంలో జరాసంధుణ్ణి ఎదుర్కొనగల శక్తి నీ ఒక్కడికే ఉంది. మేమంతా నీ వెనకాల నడిచేవాళ్ళం మాత్రమే. నీ దివ్యశక్తి ఇలా ఉన్నప్పటికీ సామాన్య మానవ దృష్టితో మన రాజ్యపు స్థాయి ఏమిటో మనం చెప్పుకోలేక తప్పదు. జరాసంధుడి బలం ఇంతని మనం చెప్పలేం. సమస్త రాజశ్రేష్ఠుల తలల మీద తన కాలు మోపిన ఆ జరాసంధుడు చక్రవర్తిగా వెలిగిపోతున్నాడు. మనమేమో మన సాధన సామాగ్రి అంతా క్షీణించిపోయి నీరసంగా ఉన్నాము. మన దగ్గర సైన్య సంపద తక్కువ ఉంది. ఉన్న సైన్యానికి కూడా ఆహార పానీయాలు అందించడం కష్టంగా ఉంది. చివరికి వంట చేసే వంట చెరుకు కూడా తక్కువగానే ఉంది. మన రాజధాని చుట్టూ ఉండే చిన్న చిన్న దుర్గాలు చెడిపోయాయి. నగర రక్షణ కోసం ఏర్పాటు చేసిన కందకాలు అంటే కోట చుట్టూ ఉండేటువంటి నీటి గుంటలు జరాసంధుడి దాడిలో చాలా మటుకు చెడిపోయి ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేయించే శక్తి కూడా మనకు లేదు. మన కోట బురుజుల మీద శతగ్ని యంత్రాలు కూలిపోయి ఉన్నాయి. మన ఆయుధాగారాలు ఇంచుమించు ఖాళీగా ఉన్నాయి. కొన్ని అయితే కూలిపోయి ఉన్నాయి. పూర్వం కంసుడు బ్రతికి ఉన్న రోజుల్లో అతను తన స్వీయ పరాక్రమం మీదే ఎక్కువగా ఆధారపడి ఉండేవాడు గనుక అతను నగర రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధలేవీ తీసుకోలేదు. అయినా అతని దాటికి భయపడి శత్రువులు కన్నెత్తి మొదట వంక చూడలేదు. ఇప్పుడు కంసుడు లేడు. మనది ఇంచుమించుగా కొత్తగా పుట్టిన రాజ్యం. ఇది పుడుతూనే దాడులను ఎదుర్కొన్నది. 17 మార్లు దాడులు ఎదుర్కొంది కదా. ఈ దాడుల్లో మన సైన్యం చాలా మటుకు క్షీణించింది. ఇక మళ్ళీ మరోసారి దాడి వస్తే మనం మన జనులనే సైనికులుగా వాడుకోవలసి ఉంటుంది. అలా చేస్తే రాజ్యంతో పాటు జనం కూడా నశించి తీరుతారు. ఇది ఇలా ఉండగా మన విరోధులు భేదోపాయాలను ప్రయోగించి మన యాదవ వంశాల్లో అంతఃకలహాలను పెట్టి వీరిని విడదీయాలని చూస్తున్నారు. ఇక మనకు ఇతర రాజులు ఎవరైనా సహాయం చేస్తారేమో అంటే ఆ ఆశ లేదు. ఎందుకంటే ఆ రాజులంతా జరాసంధుడి పేరు చెబితేనే వణికిపోతున్నారు. శ్రీకృష్ణ, మళ్ళీ మన మీదికి మరో దాడి వస్తే పురజనులంతా మనల్నే తిట్టిపోస్తారు. ఈ విషయం నీకు నేను మన పూర్వ సమావేశాల్లోనే చెప్పి ఉన్నాను. కానీ అప్పుడు ఇంత స్పష్టంగా చెప్పలేకపోయాను. శ్రీకృష్ణ, ఇంత బహిరంగంగా చెబితే బాగుండదు. కానీ ఈ జరాసంధ విరోధం అంతా నీ వల్లే వచ్చింది. దీన్ని ఎదుర్కొనే శక్తి కూడా నీకే ఉంది. కనుక నిన్ను నువ్వు రక్షించుకో. నీతో పాటు మమ్ముల్ని రక్షించు. దీనికోసం ఏమి చేయాలో ఎలా చేయాలో నువ్వే నిర్ణయించు అన్నాడు వికద్రువు. వికద్రువు మాటలు విన్న వసుదేవుడు లేచి నిలబడి, నాయనా శ్రీకృష్ణ, వికద్రువు మేధావి, చాలా వయస్సున్నాడు, అనుభవజ్ఞుడు. అతను చెప్పిందంతా సత్యం. కనుక ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించు అన్నాడు. శ్రీకృష్ణుడు వృద్ధులు ఇద్దరి వాక్కులు విని ప్రశాంతంగా ఇలా చెప్పాడు. అయ్యలారా, మీరంతా రాజనీతివేత్తలు. రాజనీతిలోని సంధి విగ్రహాది ఉపాయాలన్నీ బాగా తెలిసినవారు. నేను చాలా చిన్నవాడిని. అయినా నాకు తోచింది చెప్తాను. నీకు సమ్మతమైతే స్వీకరించండి. తెలివి గలవాడు బలవంతులైన శత్రువులను పక్కన పెట్టుకొని అజాగ్రత్తగా ఉండరాదు.
తనకు శక్తి చాలదనుకుంటే పారిపోవటానికి జంక రాదు. ఈ విరోధమంతా నా వల్లే వచ్చిందంటే మాట అదే మాట నిజం. అందువల్ల నేను మా అన్న బలరాముడు కలిసి శక్తి ఉన్నా శక్తి లేని వాళ్ళలాగా పారిపోతాం. ఇక్కడి నుంచి సుదూరంగా దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి సైఖ్య పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోతాం. కరవీరపురాన్ని, క్రౌంచపురాన్ని కూడా దాటి గోమంత పర్వతం దాకా వెళ్ళిపోతాం. మానించే కదా వచ్చింది ఇది. ఇదంతా నాశనం అయిపోతుంది కదా, ఈ యాదవులందరూ వెళ్ళిపోతారు కదా. అందుకని మేము ఉండం. జరాసంధుడు మా ఇద్దరి కోసమే కదా మాటి మాటికి దండెత్తి వస్తున్నాడు. లేకపోతే ఈ మధుర ఎందుకు వాడికి? మేము ఊరిలో నుంచి పారిపోయామని తెలిస్తే జరాసంధుడు విజయగర్వంతో విర్రవీకి మా వెనకాలే పరిగెత్తుకు వస్తాడు. మేము ఎక్కడికి వెళ్ళామో అక్కడ తెలుసుకొని వస్తాడు. ఇక మధురను పట్టించుకోడు. ఇలా జరిగితే ఇది ఈ నగరానికి, నగరవాసులకు, మన యాదవ వంశానికి కూడా శ్రేయస్కరం అవుతుంది. మేము జరాసంధుడికి దొరికినట్టే దొరుకుతూ పారిపోతాం. సమర్థుడైన రాజు ఎవడు అలా పారిపోయేటువంటి శత్రువులను వదిలిపెట్టడు. ఆ తర్వాత ఏమి చేయాలో మేము చూస్తాం అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలు విన్న పెద్దలు మౌనంగా ఉండిపోయారు. ఏం అంగీకరించాలా లేదా? దాన్ని అంగీకారంగా భావించిన శ్రీకృష్ణ బలరాములు అప్పటికప్పుడే వాళ్ళు ఎప్పుడు అందరూ మౌనంగా ఉన్నారో, మౌనం అంగీకారమే కదా. మామూలుగా 4-5 మాటలు మాట్లాడితే ఎవరు కూడా ఏది మాట్లాడకపోతే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. అప్పటికప్పుడే కట్టుబట్టలతో పాపం దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగించేశారు. పరుగు యుద్ధం అంటామే. చిన్నప్పుడు అదే చేశారు, ఇప్పుడు ఇదే చేస్తున్నారు, పరుగు యుద్ధం. వాళ్ళిద్దరూ వందల గ్రామాలు దాటి సైఖ్య పర్వత శిఖరాలు చేరారు. బలరామకృష్ణులు పారిపోతున్నారు. అక్కడ కరవీరపురాన్ని దర్శించి అక్కడి నుంచి వేణా నదీ తీరానికి చేరారు. అక్కడ ఒక పెద్ద ఊడలు బారిన మర్రి చెట్టు క్రింద ఒక మహర్షి కనిపించాడు. ఆయన సాత్విక తేజస్సుతో వెలిగిపోతున్నాడు. కానీ ఆయన భుజం మీద ఒక గండ్రగొడ్డలి వేలాడుతోంది. గొడ్డలి పెట్టుకున్నాడు. ఆయనకి దగ్గరలో ఒక ఆవు, దూడ కూడా ఉన్నాయి. ఆయన్ని జాగ్రత్తగా గమనించిన శ్రీకృష్ణ బలరాములు ఆయన దగ్గరికి వెళ్ళి వినయంగా పాద నమస్కారాలు చేసి ఇలా విన్నవించారు. భగవాన్, మిమ్మల్ని చూడగా మీరు జమదగ్ని పుత్రులైన భార్గవరాములు అనిపిస్తుంది. క్షత్రియ కులాలను నిర్మూలించిన మహావీరులు మీరేనని మేము భావిస్తున్నాం. బాణం వేసి కొట్టి సముద్రాన్ని వెనక్కి నెట్టి నూతన భూమిని సృష్టి చేసి శూర్పారక నగరాన్ని నిర్మించిన మహానీయులు మీరే అని మేము భావిస్తున్నాం. కార్తవీర్యార్జునుడు మీ తండ్రికి చేసినటువంటి అపకారానికి ప్రతీకారంగా ఆ వీరుడి 1000 చేతులను నరికిన గండ్రగొడ్డలి ఇదే అనుకుంటున్నాం. మీరు ఇప్పటికీ యుద్ధభూమిలో లాగానే గొడ్డలిని ధరించున్నారు. నా పేరు శ్రీకృష్ణుడు, మా అన్నయ్య పేరు సంకర్షణుడు, బలరామ అంటుంటారు. మేము యదువంశంలో పుట్టిన వాళ్ళం. మా ఊరు మధురా నగరం. మా తండ్రి గారు వసుదేవుడు. మేము పుట్టినప్పటి నుంచి రాజైన కంసుడు మమ్మల్ని చంపుతాడేమోనని భయం మా పెద్దలకు ఉండేది. అందుకే మమ్మల్ని రహస్యంగా పెంచారు. మాకు కొంచెం వయస్సు వచ్చాక మేము మధురా నగరం వెళ్ళి యుద్ధరంగశాలలో కంసుడిని సంహరించి అతని తండ్రిని ఉగ్రసేనుడిని మహారాజుగా చేసి ఆ తర్వాత మళ్ళీ మేము గోవులను కాచుకుంటూనే కాలక్షేపం చేశాం. ఒప్పజెపుతున్నారంతా. అయినా జరాసంధుడు మా మీదకి పగగట్టి మా నగరం మీదకి ఇప్పటికీ 17 సార్లు దండెత్తాడు. మమ్మల్ని మేము ఎలాగో రక్షించుకున్నాం, కానీ ఎదురుదాడి ఎప్పుడు చేయలేదు మేము. మహర్షి, మాకు రథాలు లేవు, కవచాలు లేవు, ఒకటే వస్త్రం, రెండో వస్త్రం లేదు, బ్యాగులో లేవు, ఆయుధాలు లేవు,
వాహనాలు లేవు, ఏమీ లేవు. ఇలాంటి మా మీదికి ఆ జరాసంధుడు మళ్ళీ యుద్ధానికి రాబోతున్నాడని తెలిసి మేము భయపడిపోయాం. ఓ గుణశ్రేష్ఠ, దేశాలు తిరిగి తిరిగి చివరికి మీ వద్దకు చేరాం. మాకు తగిన సలహాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవలసిందిగా కోరుతున్నాము అని అన్నాడు. ఆ మాటలు విని ఆ మహర్షి ఎంతో సంతోషించి లోపల నవ్వుకుంటూ ఇలా బదులు చెప్పాడు. ప్రభు శ్రీకృష్ణ, నీకు సలహాలు చెప్పే భాగ్యం కోసమే నేను ఇప్పుడు మా అపరాంత నగరం నుంచి శిష్యులు లేకుండా ఒంటరిగా ఇక్కడికి వచ్చాను. కంస సంహారకులని, ఇతర రాక్షసులను కూడా అనేక మందిని సంహరించారని కూడా నాకు పూర్వమే తెలుసు. ఓ పురుషోత్తమ, మీ అన్నదమ్ములిద్దరికీ జరాసంధుడితో విరోధం వచ్చిందని, అందుకే మీరు మధుర నుంచి బయలుదేరారు. నాకు బాగా తెలుసు. నేను ఇక్కడికి వచ్చాను. శ్రీకృష్ణ ప్రభు, ఇక ఎందుకు దాచుకుంటున్నావు? ఏదో చిన్నపిల్లలాగా ఆడుతున్నావు. వేసుకోవటానికి గుడ్డలు లేవంటున్నావు, తినటానికి ఏమీ లేదంటున్నావు. ఏంటిదయ్యా ఇది? నా దగ్గర ఆడుతున్నావా నువ్వు? నాశనలే జగన్నాథుడువు నువ్వేనని దేవకార్య సాధన కోసం పామర బాలకుడిలాగా నటిస్తున్నావని ఇప్పుడు నటిస్తున్నావయ్యా నా దగ్గర కూడా వచ్చి. దేవా, ముల్లోకాల్లోనూ మీకు తెలియంది లేదు. అయినా సరే నా భక్తి కొద్దీ నేను చేసుకునే మనవిని ఆలకించు. గోవింద, ఈ కరవీరపురం మీ పూర్వులు నిర్మించిందే. ఇప్పుడిక్కడ వాసుదేవుడు అనేవాడు రాజుగా ఉన్నాడు. ఇతనికే మరో పేరు శృగాలుడు. ఇతడు పరమ కోపిష్టి. ఇతడు తన కోపం వల్ల మీ వంశంలో చాలామందిని సంహరించాడు. ఇతడులో ఉన్న అసూయ అంతా ఇంత కాదు. అంటే జెల్లస్ అంటారే, కడుపుమంట అంటారే, అది ఉంటే కష్టం ప్రపంచంలో. అది ఉండకూడదు, ధారాళంగా ఉండాలి. తన సొంత పుత్రుల విషయంలో కూడా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందువల్ల మీరిద్దరూ ఈ నగర ప్రాంతంలో ఉండటం నాకు సమ్మతమైన విషయం కాదు. అయితే మేము ఎక్కడ నిలబడి జరాసంధుణ్ణి ఎదిరించాలి అని అడుగుతారేమో, చెబుతాను వినండి. చెప్పటం ఏమిటి, నేను కూడా మీతో కలిసే వస్తా. మనము ఈ వేణా నదిని ఈదుకుంటూ దాటి ఈ దేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి పర్వతం దగ్గరికి వెళదాం. ఇది సహ్య పర్వతానికి అనుబంధం పర్వతం. దీని పేరు యజ్ఞగిరి. ఇది చూడటానికి అందంగానే ఉంటుంది, కానీ ఇక్కడ నరమాంస భక్షకులైన దొంగలు నివాసం చేస్తున్నారు. అందువల్ల మనం ఇక్కడ ఒక రాత్రి మాత్రమే ఉందాం. ఆ తరువాత పక్కనే ఉన్న కట్వాంగ నదిని దాటుదాం. అక్కడ కట్వాంగ నది జలపాతం ఉంది, పెద్ద జలపాతం. ఆ జల ప్రాంతంలో చాలామంది తపోధనులు ఉన్నారు. వాళ్ళందరినీ దర్శించుకుంటూ ముందరికి వెళ్ళి క్రౌంచ పట్టణానికి చేరుదాం. ఆ క్రౌంచ పట్టణంలో ప్రస్తుతం మహాకపి అనేవాడు రాజుగా ఉండి ఈ చుట్టుపక్కల్లోని అడవి జాతి వారందరినీ కూడా అధిపతిగా ఉన్నాడు. ఈతడు మీ వంశం వాడే, మంచివాడే. అయినా సరే మనం ఈ మహారాజును చూడకుండానే ముందుకు సాగిపోదాం. ఎందుకంటే సూర్యాస్తమయం అయ్యే లోపల మనం ఆ నడుమహం అనేటువంటి తీర్థానికి చేరవలసి ఉంది. ఆ రాత్రికి అక్కడే బస చేద్దాం. తెల్లవారాక మళ్ళీ బయలుదేరి సహ్యపర్వతం గుహాలను దాటుకుంటూ గోమంతం అనేటువంటి మహోన్నతమైన పర్వతం దగ్గర వెళదాం. ఆ కొండ ఎంత ఎత్తంటే పక్షులు కూడా దాని శిఖరం దాకా ఎగరలేవు. అది దేవతలు విశ్రాంతి తీసుకున్నటువంటి స్థానమని ఒక ప్రసిద్ధి ఉంది. మీరిద్దరూ ఆ గోమాంత శిఖరం మీదికి ఎక్కుదురు కానీ ఆ శిఖరం మీద నుంచి చూస్తే సముద్రం బాగా కనిపిస్తుంది. ఆ శిఖరం మీకు గిరిదుర్గంలాగా పనిచేస్తుంది. మీరిద్దరూ ఈ శిఖరం మీదే
ఇతరులకు దొరకకుండా పరుగులు తీస్తూ పర్వత యుద్ధ విధానంలో శత్రువులను అందుకోకుండా తిరుగుతూ చివరికి జరాసంధుడిని జయిస్తారు. ఒక దశలో మీకు జరాసంధుడికి దారుణమైన యుద్ధం సంభవిస్తుంది. ఆ సమయంలో మీ చేతుల్లోకి ఆకాశం నుంచి దివ్యాయుధాలు వచ్చి చేరుతాయి. అది నేను కళ్ళారా చూస్తాను. ఈ ప్రదేశంలో ఘోర యుద్ధం సంభవించాలని, అనేక వేల రాజులు సంహారం జరగాలని, నెత్తిటి ఏరులు పారాలని దేవతలు పూర్వమే నిర్ణయించి పెట్టారు. ఈ యుద్ధంలో మీరిద్దరికీ సంబంధించిన చక్రము, నాగలి, గద, ముసలము అనే ఆయుధాలు విజృంభించి శత్రు సంహారం చేస్తాయి. కనుక ఈ యుద్ధానికి చక్రముసలము అనేటువంటి ప్రసిద్ధి వస్తుంది. నారాయణ నారాయణ హరే కృష్ణ.